ఇవాళ చెప్తున్నారు చంద్రబాబు, ఇవాళ కోడెల శివప్రసాద్ గారు, ఇనిమెట్ల గ్రామంలో తన మీద దాడి జరిగిందట. నేను మనవి చేస్తున్నా, ఇనిమెట్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్వాపరాలన్నింటినీ కూడా మేము విచారించాం. ఇనిమెట్లలో జరిగింది నీ మీద దాడి కాదు. కేవలం నువ్వు పోలింగ్ బూత్ మీద రౌడీలతో సహా తీసుకువెళ్లి దాడి చేసి పోలింగ్ బూత్ ని ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు రియాక్ట్ అయ్యారు. అది కేవలం రియాక్షన్ మాత్రమే, గుర్తుపెట్టుకో కోడెల శివప్రసాద్ గారు. నీ మీద దాడి జరగబోతా ఉన్నది 23వ తారీఖున. ప్రజాస్వామ్యబద్ధంగా ఈవీఎంలు తెరిచిన తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా దాడి జరుగుతుంది. ఆ దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని మనం చేస్తున్నా. ఏదో గెలిచిపోతాను అనుకుంటున్నావు. రేపు 23వ తారీఖున వచ్చేటటువంటి రిజల్ట్ చూసిన తర్వాత తల ఎక్కడ పెట్టుకుంటావో గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా. అదేమంటే చెప్తున్నాడు 40 ఏళ్ల రాజకీయ జీవితం అట అయింది. ఏమిటి నీ రాజకీయ జీవితం? 40 ఏళ్ల రాజకీయ జీవితం ఏమిటిది? ఏమిటి నీ రాజకీయ జీవితం? 40 ఏళ్ళు 40 ఏళ్ళు నీ రాజకీయ జీవితం అంతా కూడా బూత్ క్యాప్చరింగ్, ఓటర్లను బెదిరించడం, ఎన్నికల స్టాఫ్ ను బెదిరించడం, అధికారులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయటం, బాంబులు వేయటం, వర్గాలు పెంచటం, వర్గాలకి మధ్యన తగాదాలు పెట్టడం, తద్వారా నీ రాజకీయ లబ్ధిని పొందటం. ఇదే నీ 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా కూడా ఇలాంటి దుర్మార్గమైన చేష్టలతోనే నిండి ఉన్నది. కాబట్టే నర్సరావుపేటలో పోటీ చేయకోకుండా సత్తెనపల్లి పారిపోయి వచ్చి కేవలం 924 ఓట్లతో గెలిచి గట్టునబడి శాసన సభాపతిగా అయ్యి, నేను మనవి చేస్తున్నా, 5 సంవత్సరాలు శాసన సభాపతిగా ఏం వెలగబెట్టావని అడుగుతా ఉన్నా. ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారే, అసలు నీ అంత ట్యాంపరింగ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఫ్యాను గుర్తు మీద గెలిచిన 23 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి డైరెక్ట్ గా చేరితే వారికి మంత్రులు ఇస్తే వారిని శాసన సభాపతిగా వారిని డిస్క్వాలిఫై చేయవలసినటువంటి చట్ట నిబంధనలుంటే దాని మీద పిటిషన్ ఇస్తే ఏం చేశారండి కోడెల శివప్రసాద్ గారు? శాసన సభాపతిగా మీరు నిర్వహించిన తీరు సరైనదేనా? ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకోమని మనం చేస్తున్నాం. దుర్మార్గమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తివి, దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి. నేను మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ గారు పోయినసారి సత్యనపల్లిలో మీరు పోటీ చేశారు. అక్కడ ఎవరు పోటీ చేశారు? నర్సరావుపేటలో మీరు వదిలేసి వచ్చిన స్థానాన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నల్లబోతు వెంకటరావు గారు పోటీ చేశారు. వారు మీరు సయోధ్యలోనే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నల్లబోతు వెంకటరావుని చిత్తుగా ఓడించింది నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నర్సరావుపేటలో ఎవడం కూడా గెలవడానికి లేదు, నీ స్వాధీనంలోనే ఉండాలి. ఇవాళ మళ్ళా పాపం డాక్టర్ అరవింద్ బాబు అని ఆయనకి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాడు. ఆయన్ని కూడా ఓడగొట్టే కార్యక్రమంలో ఉన్నావు, ఓడగొడుతున్నావు కూడా నాకు తెలుసు. అక్కడ మళ్ళా మేము గెలవబోతున్నాం. ఈ 2 సార్లు కూడా నీ అభ్యర్థుల్నే నీవు ఓడించేటటువంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వాడి కారణం ఏంటంటే నర్సరావుపేటలోనూ నీ పెత్తనం కావాలి, సత్తెనపల్లిలోనూ నీ పెత్తనం కావాలి, అక్కడ మీ అమ్మాయి పెత్తనం చేయాలి, ఇక్కడ మీ అబ్బాయి పెత్తనం చేయాలి. 5 సంవత్సరాల పాటు నర్సరావుపేటని సత్తెనపల్లిని పాలించి ప్రజలకు నరకం చూపించినటువంటి నరకాసురుడవు కాదా నువ్వు చంద్రబాబు నాయుడు అని కోడెల శివప్రసాద్ అని అడుగుతా ఉన్నా. మీ అబ్బాయి చేత అమ్మాయి చేత దందాలు చేయించి కోటాను కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకొని ఆక్రమించుకొని పొలాలు ఆక్రమించుకున్నటువంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. నేను అద్భుతం చేశాను, అమోఘం చేశాను, నాకు పోటీనో అంబటి రాంబాబు? నీకు పోటీనో కాదు, రేపు 23వ తారీఖున బ్యారెట్లు తెలిసిన తర్వాత తెలుస్తుంది ఆయన కోడెల శివప్రసాద్ గారు. పోటీనో కాదో ప్రజలు నిర్ణయిస్తారని మనం చేస్తున్నా. కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు చేసినటువంటి విధానాలను ప్రజలు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని ఆ రోజు నేను చెప్పాం. ఇవాళ సమాధానం చెప్పబోతున్నారు ప్రజానీకం. నేను అడుగుతా ఉన్నా కోడెల శివప్రసాద్ గారు, మీరు 1989లో రొంపిచెర్ల మండల పరిషత్ ఎన్నికలప్పుడు దౌర్జన్యం చేస్తే గ్రామస్తులు తిరిగిబడి మిమ్మల్ని వెంటబడలేదా? మర్చిపోయావు? 40 ఏళ్ల జీవితంలో ఇదే మొదటిసారి అంటున్నావు. ఆ రోజు రొంపిచెర్లలో 1989లో నీ వెంటబడితే పారిపోయి రాలేదా? అంతేకాదు 1999లో నీ సొంత ఇంట్లో బాంబులు పేరి 4 చనిపోయారే నీ కార్యకర్తలు. వాళ్ళని అసలు ఎప్పుడైనా వాళ్ళకి సహాయం చేశావా? వాళ్ళ కుటుంబాలకి 4 కూడా నీ ఇంట్లో బాంబులు పేరి ఆ బాంబుల్లో ఉన్నటువంటి దానివల్ల రాళ్ల వల్ల చనిపోతే వారికి ఏం సహాయం చేశావు? నువ్వు చేసేటటువంటి
దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ఇవాళ ఏదో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కోడెల శివప్రసాద్ గారు. ఇది ధర్మం కాదని మనవి చేస్తున్నా. ఇప్పటికీ నేను మనవి చేస్తున్నా. ఇనిమెట్ల గ్రామంలో నువ్వు దౌర్జన్యం చేయాలని వెళ్ళావు. నేను మనవి చేస్తున్నా. ఇనిమెట్ల గ్రామం చరిత్ర అంతా ఒక్కసారి తిరగవేయండి. ఇనిమెట్లలో ఏ రోజు నా తగాదాలు లేవు, ఏ రోజు నా ఫ్యాక్షన్ లేదు, ఎన్నికల సమయంలో ఎవరు కొట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. కానీ నువ్వు వెళ్లి అక్కడ చిచ్చు పెట్టి తగాదాలకు మూల కారణమయ్యి కేవలం రియాక్షన్ ఇస్తే ప్రజలు దానికి బెంబేలు పడిపోయి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు. నేను మనవి చేస్తున్నా, చట్టం ప్రకారం పనిచేయాలి తప్ప నేను ఇప్పటికి కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా. ఏదో కోడెల శివప్రసాద్ గారి టైంలో మీకు పోస్టింగ్లు వచ్చాయని ఆయన కాపాడడానికి ప్రయత్నం చేస్తే చట్టానికి వ్యతిరేకంగా మీరు కూడా శిక్షించబడతారనే విషయాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. తప్పనిసరిగా నేను మనవి చేస్తున్నా. 12వ తారీఖునే మేము ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ రోజునే రిజిస్టర్ చేయవలసినటువంటి కంప్లైంట్ ని రిజిస్టర్ చేయకోకుండా మీరు ఇవాళ మేము ఒత్తిడి చేసిన తర్వాత, మేము ఎస్పీ గారిని కలిసిన తర్వాత, నేను నిరాహార దీక్ష చేస్తాను కోడెల శివప్రసాద్ గారి మీద ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే అని చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు రిజిస్టర్ చేశారంటే మీరు ఇంకా కోడెల శివప్రసాద్ గారి చేతిలో కీలు బొమ్మలలాగా వ్యవహరిస్తున్నారనేటువంటి సందేహం మాకు కలుగుతుంది. దయచేసి సరిచేసుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.